హాయ్ హలో వెల్కమ్ టు పొండెడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. ఫెస్టివల్స్ అయితే వచ్చేస్తున్నాయి. వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి అన్నీ వచ్చేస్తున్నాయి. మరి పూజా సామాన్లు అయితే మనం ఇంట్లో కొనుక్కుంటాం కదా, అలాగే నేను ఇక్కడ ఒక పీటను అయితే తయారు చేద్దాం అనుకుంటున్నాను. సో పీట అంటే మనం చెక్కలేమీ అవసరం లేదు, అట్టపెట్టెలతోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నేను 3 అట్టపెట్టెలను అయితే తీసుకున్నాను. మధ్యలో సగం ఉంటే అలా వేసేసి మధ్యలో 2 ముక్కలు వేసేసి పైన అయితే మళ్ళీ ఫుల్ పెట్టేశాను అట్టపెట్టి. సో నేనైతే ఇక్కడ 3 తీసుకున్నాను. మీరు ఇంకా కావాలి అనుకుంటే తీసుకోవచ్చు. గొమ్ము సహాయంతో మనం ఈ అట్ట ముక్కల్ని ఇలా అంటించేసుకోవాలి. అంటించుకున్న తర్వాత చిన్ని ముక్కల్ని ఇలా కట్ చేసుకొని దానికి గమ్మున అప్లై చేసుకొని దాని మీద పేపర్ మీద అప్లై చేసి ఇలా బోర్డర్ అంతా కూడా మనం చక్కగా అంటించేసుకోవాలన్నమాట. అంటే మనం అట్టపెట్టి అనేసి తెలియకుండా ఉండడానికి చక్కగా మనం అంటించేసుకుందాం అనమాట. 4 వైపులను అంటించుకోవాలి. సో తెలుసు కదా మీకు, ఆ టైపున ఈ టైపున చిన్నగా ఉంది కాబట్టి సో అలా కట్ చేసుకొని గమ్ము అప్లై చేసుకొని అంటించుకోవాలి. లాంగ్గా ఉన్న దగ్గర మళ్ళీ లాంగ్ తీసుకొని చక్కగా గమ్ములు అప్లై చేసుకొని ఇలా 4 వైపులను అప్లై చేసిన తర్వాత, మరి 4 వైపులు అప్లై చేసిన తర్వాత మధ్యలో ఇలా ఉంటే అంత పెద్ద బాగోలేదు కదా, మళ్ళీ కూడా గమ్ము అప్లై చేసి మధ్యలో ఒక పేపర్ మీద అటు ఇటు కూడా మనం అంటించేసుకొని దానిపైన ముగ్గులు పెట్టుకుంటే సూపర్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. మరి ఎలా చేస్తున్నాను ఏంటనేది చూసేయండి. గమ్ములు అయితే అప్లై చేసుకొని ఇలా అయితే అట్లకైతే అంటించేసుకున్నాను. చూడడానికి ఇలా యాసగా ఉంది కదా, సో నేనైతే స్కెచెస్ అయితే ఉన్నాయి. సో పైన అయితే రెడ్ ఆర్ గ్రీన్ అయితే వేసేసుకున్నాను. చాలా లుక్ వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ నాకు నచ్చిన ముగ్గులు అయితే వేసేసుకున్నాను. వెనకాల అయితే మామూలుగా ఉంచేద్దాం అనుకున్నాను ప్లెయిన్గాను, కానీ ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి స్కెచెస్ అలాగా ఉన్నాయి కదా, మన చెయ్యేమో కంగారు ఎక్కువ, ఇంకా అందుకనే వేసేసాను అనమాట. 2 in ప్లాస్టర్ అలాగే మనకి టానిక్లు ఉంటాయి కదా, దాని మీద క్యాప్స్తో సహాయంతో మనం చక్కగా పీటను అయితే రెడీ చేసేసుకోవచ్చు అనమాట. 2 in 1 ప్లాస్టర్ కట్ చేసుకొని మూతకైతే అంటించేసుకొని ఆ మూత ప్లాస్టర్ తీసేస్తే మనకి చక్కగా అంటుకుపోతుంది అనమాట. ఈ విధంగా అయితే మనకి పీట దీనిది రెడీ చేసుకోవచ్చు అనమాట. నచ్చిందా? మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. ట్రై చేసి ఈ వీడియో ఎలా ఉందో అనేది కామెంట్ చేయండి. అందరికీ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి, చాలా బాగుంటుంది. ఇలా క్యాప్స్ సహాయంతో మనకి పీట అయితే రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.